తామర నందు అని కనిపించిందా? తామర అంటే ఎవరు? మగాయన కాదు, స్త్రీ. తామరు మన ఫస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. రెండవ పేరు మీరు చూసినట్లయితే 5వ వచనం రెండవ భాగంలో 2వ లైన్లో సల్మాను రాహబు నందు అని కనిపించిందా? రాహబ్ ఎవరు? మేలా ఫీమేల్? ఫస్ట్ ఎవరు? తామర్. సెకండ్ నేమ్ ఏంటి? ఫీమేల్ నేమ్ రాహబ్. థర్డ్ ఫీమేల్ నేమ్ నెక్స్ట్ లైన్లో ఉన్నాయి. రూతు అని కనిపించిందా? రూతు నందు ఓబేదు కనేను అని ఉంది మూడవది. నాలుగవది చూసినట్లయితే 6వ వచనంలో 2వ లైన్లో 6వ వచనంలో ఊరియా భార్యగా, అంటే ఊరియా భార్య పేరు రాయలేదు కానీ ఫీమేల్ ఊరియా. 4 పేర్లు కనిపించాయి. ఫస్ట్ పేరు తామరు, సెకండ్ పేరు రాహబ్, థర్డ్ పేరు రూతు, 4వది ఊరియా భార్య. ఒక రాజు నాకు చాయిస్ ఉందనుకోండి, నేను ఈ కుటుంబంలో పుట్టచ్చు అనే నాకు ఒక వరం ఇచ్చాడు అనుకోండి దేవుడు. మీకు సపోజ్ మీకు ఇచ్చారనుకోండి, మీరు ఏ కుటుంబంలో పుడతారు? ఈ ప్రపంచంలో మీరు ఏ కుటుంబంలో అన్నా పుట్టచ్చు. అలాంటి మీకు ఒక విష్ ఇచ్చాడు, ఒక వరం ఇచ్చాడు, ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. అప్పుడు మీరు ఏ కుటుంబంలో మీరు జన్మిస్తారు? ఏ వంశంలో జన్మిస్తారు? జనరల్గా రాజుల కుటుంబంలో కానీ బాగా డబ్బున్న కుటుంబం, నాకు డబ్బు మీద మమకారం ఉందనుకోండి, కోటేశ్వర్ల వాళ్ళ ఇంట్లో పుడితే బంగారు స్పూన్, గోల్డెన్ స్పూన్ అంటారు కదా, అలా జన్మిస్తారు. లేకపోతే నాకు ఎక్కువ ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏ సచిన్ టెండూల్కర్ వాళ్ళ వంశంలోనూ అలా పుడితే ఉంటుంది కదా, ఫేమ్ వస్తుంది. లేకపోతే యాక్టింగ్ మీద బయట వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు అలాంటి కుటుంబం. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళ కుటుంబంలో ఎక్కువ ధనం కలిగిన అనిల్ అంబానీ కుటుంబంలో కానీ ఇలా థింక్ చేస్తాం మనం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కదా, ఆయన ఏ కుటుంబంలో ఏ వంశంలో జన్మించాలి? పరిశుద్ధమైన వంశవాళ్ళు. మీరు 4 నేమ్స్ కొంచెం డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. ఫస్ట్ నేమ్ ఏంటంటే తామరు. తామరు ఎవరు? యూదా యొక్క కోడలు. ఆయన వేశ్య అనుకుని ఆమెతో వెళ్తాడనమాట. ఆదికాండం 38వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది అటువంటి వంశం. ఆ నేమ్ అందుకే స్పెసిఫై చేశాడు. ఇందాక చదివాం కదా వచనం, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక. ఆయన జస్ట్ మాటలు చెప్పి వదిలేసాయని కాదు, ఏదో మాటలు చెప్పి ఆయన ఉండేవాడు కాదు, ఆయన చేసి అప్పుడు చూపించాడు అన్నమాట. ఏం చేశాడు? ఎటువంటి వంశాలను ఎన్నుకున్నాడు? పాపంతో కూడిన వంశాలను ఎన్నుకున్నాడు. తామరు యూదా పాపం చేశారు, వేశ్య అనుకుని ఆదికాండం 30. ఇప్పుడు అన్ని చూపిస్తే టైం అయిపోతుంది. ఓకే, ఆదికాండం 38వ అధ్యాయంలో ఈ సందర్భం కనిపిస్తుంది. రెండవ పేరు ఏంటండి? రాహాబు. ఎవరండి? నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఈ రాహాబు యెహోషువ 2వ అధ్యాయం మొదటి 2వ వచనంలో ఉన్న రాహాబు ఒకటా కాదని రీసెర్చ్ చేస్తే చాలా మంది ఈమె ఒకలే అని చెప్తున్నారు అనమాట. ఓకే, రాహాబు ఎవరండి? ఈమె వేశ్య. ఆమె ఎక్కడ జీవించేది? ప్రాకారం పైన ఇల్లు కట్టుకుని అక్కడ వేశ్య సంతానం అని. వేశ్య ఆ జీనియాలజీలో ఆయన ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. మూడవది మీరు చూసినట్లయితే ఎవరంటే రూతు. రూతుది ఏ వంశావళి, ఏ గోత్రము, ఏ దేశం చెందింది? మోయాబు దేశం చెందింది. మోయాబీయురాలు. ఆదికాండం 19వ అధ్యాయం మీరు చూసినట్లయితే మోయాబీయులు ఎలా పుట్టారు? పాపం ద్వారా. లోతు తన కుమార్తెలతో పాపం చేస్తే పుట్టిన 2 జనాంగాల్లో ఒకటి మోయాబీయులు, ఒకటి అమ్మోనీయులు. ఆ వంశంలో నుంచి వచ్చింది ఎవరు? రూతు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు. 4వది ఎవరండి? ఊరియా భార్య. ఊరియా భార్య దావీదు భార్యనా? పేరే ఊరియా భార్య అని ఉంది, కానీ ఎవరికి భార్యగా మారింది? దావీదుకి. 2వ సమూయేలు 11:1-2లో మీకు కనిపిస్తుంది ఈ విషయం. ఇప్పుడు చూడండి, ఈ జీనియాలజీని ఇటువంటి ఇటువంటి ఇంపర్ఫెక్ట్ అంటే పాపము, వేశ్య, సమాజంలో తోసివేయిన స్థితిలో ఉన్న వంశావళిని దేవుడు ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు దేవుడే ఎన్నుకున్నాడు అనమాట. అందుకే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఆయనకు యేసు రక్షకుడు, తన ప్రజల నుండి వారి పాపం నుంచి ఆయనే రక్షించినని రాయబడింది. ఇది ఫస్ట్ పర్పస్. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే తన ప్రజలను ఆయన జస్ట్ చెప్పి రాలేదు. ముందు చూడండి, వంశాన్ని చూడండి, ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు చూడండి. ఈ దినాల్లో మనం ఏమనుకుంటామంటే నేను పరిశుద్ధుని కాదు కదా, నన్ను దేవుడు ప్రేమిస్తాడా? నేను త్రాగుబోతుని, నన్ను దేవుడు ప్రేమిస్తాడా? నేను పాపంలో ఉన్నా, నన్ను దేవుడు ప్రేమిస్తాడా? నేను వ్యసనంలో ఉన్నా, నన్ను దేవుడు ప్రేమిస్తాడా? నేను పాపంని జయించలేకపోతున్నా, నేను సిగరెట్ కాల్స్తున్నా, నన్ను దేవుడు ప్రేమిస్తాడా? నేను వ్యభిచారంలో ఉన్నా, నన్ను దేవుడు ప్రేమిస్తాడా? నేను ఇటువంటి చెడ్డ చిత్రాలు చూస్తున్నా, ఇటువంటి బానిసత్వంలో ఉన్నా,
నన్ను దేవుడు ప్రేమిస్తాడా? బయటికి చెప్పకపోవచ్చు, కానీ లోపల ఇది ఉండుండవచ్చు. ఇది నన్ను ఇక్కడికి వచ్చినాం. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ మనిషిని ప్రేమిస్తాడు అన్నమాట. మనం చేసే పాపం తప్పు, దాన్ని ఆయన దగ్గరికి వెళ్ళలేదు అనమాట. అది పొసకదు, దేవునితో పొసకదు. నీళ్లు నూనె కలుస్తాయా? ఎంత కలిపినా సరే పొసకదు. ఆయన మనిషిని ద్వేషించాడు, పాపాన్ని ద్వేషించి ఆ మనిషిని ప్రేమిస్తాడు అనమాట. ఆ పాపం నుంచి దూరం చేయడానికి మనిషిని దగ్గరికి తీసుకుంటాడు అనమాట. యేసుక్రీస్తు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక పాపం నుండి ఎటువంటి పాపంలో ఉన్నా, ఎటువంటి రహస్య పాపంలో ఉన్నా ఈ క్రిస్మస్ దినాన ఈ మందిరానికి వచ్చి ఎటువంటి బానిసత్వంలో కానీ పాపంలో కానీ ఉంటే యేసుక్రీస్తు ప్రభు రక్షిస్తాడు, విడిపిస్తాడు. మనకి మనసు ఉండాలన్నమాట, అది వదిలిపెట్టాలని మనసు ఉండాలి. ఎటువంటి చెడ్డ ఆలోచన కావచ్చు, చూపులు కావచ్చు, చేతలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, తిండి బోతతనం కావచ్చు, ఫోన్ ఎక్కువ వాడడం ఎడిక్షన్ కావచ్చు. మనం కొన్ని వాటినే పెద్ద పెద్ద పాపాలు అనుకుంటాం. ఇట్లాంటి చిన్న చిన్నవి అవిధేయత కావచ్చు, అహంభావం కావచ్చు, గర్వం కావచ్చు, వీటన్నిటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తులో వచ్చు. ఆయన్ని అడగాలి, ప్రభు ఈ పాపం నుంచి నేను జయించలేకపోతున్నా, నాకు శక్తి ఇవ్వు, సామర్థ్యం ఇవ్వు, నీ వైపు పరిశుద్ధత వైపు ఇంకా కొంచెం దగ్గరగా, ఇంకా నీకు దగ్గరగా నన్ను తీసుకురా చేయి ప్రభు అని అడగాలి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఇది ఒక్కటి మాత్రమే కొంచెం ఎక్కువ ఫోకస్ చేశా, ఎందుకంటే టైం అయిపోతుంది. వీళ్ళు ఒక 6-7 ఉంటాయి, అవి చూద్దాం. మనందరికీ తెలిసినవి జస్ట్ రివైజ్ చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి, ఇంకా మీకు వాక్యాలు ఉంటాయి కదా, దిస్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ అండ్ వర్తీ ఆఫ్ ఆల్ యాక్సెప్షన్ దట్ క్రైస్ట్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారంకు యోగ్యమైనది అని రాయబడింది కదా. పాపులను రక్షించటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇంకా అలా చాలా వాక్యాలు ఉంటాయి. ఇది ఫస్ట్ కారణం అన్నమాట. రెండో కారణం చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మధ్యలో ఉంటుంది, 3rd లైన్లో, పేజ్ నెంబర్ 91. జస్ట్ వర్స్ చూసి మనం ఫాస్ట్గా చూసుకుని క్లోజ్ చేసుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము మధ్య భాగం నుంచి, గొర్రెలకు జీవం కలుగుటకును, అది ఎలా కలుగుటకును? సమృద్ధిగా కలుగుటకును ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. 10:10 కదా, యోహాను సువార్త 10:10లో. ఒకసారి ఎవరైనా చదువుతారా? గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా మనం జస్ట్ విల్ ఫోకస్ ఆన్ రిమెంబరింగ్ మాట. మనం ఇది గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎవరైనా అడిగితే యేసుప్రభు ఎందుకు వచ్చాడని లోకానికంటే ఈ షుడ్ టక్ 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 అని చెప్పాలన్నమాట. యోహాను సువార్త 10:10లో ఏముంది? గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది ఇంగ్లీష్లో ఏముందన్న డేవిడ్? సమృద్ధి అంటే ఏముందన్న యాక్చువల్గా? మోర్ అబెండెన్స్ మాట. సమృద్ధి, పుష్కలము, పుష్కలంగా జీవం మనకి ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఒక కారణం ఇది, సమృద్ధిగా జీవం ఇవ్వడానికి, గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది కూడా ఇన్ అబెండెన్స్, పుష్కలంగా సమృద్ధిగా జీవం ఇవ్వడం. ఇది నాన్న కొన్నిసార్లు మన స్పిరిచువల్ లైఫ్లో డ్రైనెస్ ఉంటుందన్నమాట. అంటే వచ్చి వెళ్తున్నాం ఆచారం ఉంటుందన్నమాట. డ్రైనెస్, కొంచెం సమృద్ధిగా లేనట్టు, పొడిగా ఉన్నట్టు, ఎంకరేజ్మెంట్ లేనట్టు మనకు అనిపిస్తుంది అన్నమాట. కానీ దేవునితో మనం మమేకమై ఉంటే, ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే, ఆయన ప్రజలతో మనం సహవాసం చేస్తూ ఉంటే, ఆయనతో కనెక్షన్ కలిగి ఉంటే మనలో జీవం ప్రవహిస్తుంది అన్నమాట. యోహాను సువార్త 7:38లో ఒక వాక్యం ఉంది, ఏంటంటే నేను చెప్పేస్తాను, తీయకండి. ఆయన లేఖనముల ప్రకారం ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుంచి జీవజల నదులు పారును అని రాయబడింది అనమాట. సామెతల గ్రంథం 4:23లో నీ హృదయంలో నుంచి జీవధారలు బయలు వెళ్ళిన కనుక అన్నిటికంటే నీ హృదయంలో జాగ్రత్తగా చూసుకో అని రాయబడింది అనమాట. జీవం ప్రవహిస్తుంది ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారిలో నుంచి సమృద్ధి, పుష్కలము, అబండెన్స్, సఫిషియెంట్, ఇదంతా లైఫ్ ఉంటుందన్నమాట ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అంగీకరిస్తారో. ఒకవేళ ఇంకా డ్రైగా ఉంటే, మీరు యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన మీలోకి వస్తే, మీరు ఆయనతో పాటు ఆత్మలో అనుసంధానం కలిగి ఉంటే జీవం ప్రవహిస్తుంది అన్నమాట. డ్రైగా ఉండదు లైఫ్. డబ్బులు ఉండకపోవచ్చు కానీ హ్యాపీనెస్ ఉంటుంది. డబ్బులు ఉండకపోవచ్చు, పేరు ప్రఖ్యాతి ఉండకపోవచ్చు, కారు ఉండకపోవచ్చు, బంగ్లా ఉండకపోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగం లేకపోవచ్చు, కానీ ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుందన్నమాట, సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట, తృప్తి ఉంటుందన్నమాట, సమృద్ధి ఉంటుందన్నమాట, జీవం ఉంటుందన్నమాట. ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి,
బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కానీ జీవం మాత్రం ఉంటుంది, ప్రవహిస్తానే ఉంటుంది. నీలో జీవం ప్రవహిస్తే వేరే వాళ్ళకి కూడా ఆ జీవం టచ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తాడు. ఆయన జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. మూడోది చూద్దాం. రెండు కారణం. ఫస్ట్ కారణం ఏంటండి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి, పాపాల నుంచి రక్షించడానికి. ఫస్ట్ తిమోతి 1:15 కూడా దిస్ అ ఫెయిత్ఫుల్ సేయింగ్ అని చూసాం. అది కూడా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకం నాకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనది. మూడవది చూద్దాం. ఇది రెండవది ఏంటంటే సమృద్ధి జీవం ఇవ్వడానికి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45 వచనం. మార్క్ చాప్టర్ 10 వర్స్ 45, పేజ్ నెంబర్ 41. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం మనందరికి తెలిసిందే, కానీ అన్ని ఒక దగ్గర పెట్టుకుని ఆలోచిద్దాం. మార్క్ చాప్టర్ 10 వర్స్ 45, పేజ్ నెంబర్ 41. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదంట. ఏం చేయడానికి వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు అన్నమాట. పరిచర్య చేయడానికి, ఇంకా తర్వాత తన ప్రాణాన్ని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. పరిచర్య చేయడానికి వచ్చాడు. క్రయధనం చెల్లించాడు అన్నమాట. క్రయధనానికి ఇంగ్లీష్లో ఏమని ఉందండి? ర్యాన్సమ్ అని ఉంది కదా. మొత్తం చదువుతా కొంచెం ఆ లైన్. అనేకులకు ప్రతిగా ర్యాన్సమ్ అంటారు. ర్యాన్సమ్ వేర్ అని ఉంటుంది అన్నమాట. ఒక వైరస్, దాని పేరు ర్యాన్సమ్ వేర్ అన్నమాట. ర్యాన్సమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు కొడుకు ఉన్నాడు అనుకోండి, ఆ కొడుకుని కిడ్నాప్ చేస్తారు కదా. ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయి ఎక్కడో దాచేస్తారు. దాచేసిన తర్వాత ఫోన్ చేస్తారు, ఇంకో నీ కొడుకు నేను తీసుకెళ్ళా, ఇక్కడ ఉన్న నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, 1 కోటి రూపాయలు ఇవ్వకపోతే నేను చంపేస్తా అని బెదిరిస్తారు. అంటే ఎంత ర్యాన్సమ్ అడుగుతున్నట్టు? 1 కోటి రూపాయలు అడుగుతున్నట్టు. దాన్ని ఏమంటారంటే క్రయధనం అంటారు అన్నమాట. ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అంటారు. ర్యాన్సమ్ అనే మీనింగ్ అదేమాట, అర్థం అన్నమాట. 1 కోటి రూపాయలు ఇస్తేనే నేను నిన్ను వదులుతా, లేకపోతే చంపేస్తా అని. చంపేసిన మూర్ఖులు కూడా, కఠినస్తులు కూడా లోకంలో ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోతే 50 లక్షలు ఇస్తా అంటే ఒప్పుకోరు, 60 లక్షలు అంటే ఒప్పుకోరు. 1 కోటి రూపాయలు ఇస్తేనే విడిపిస్తారు. ర్యాన్సమ్ అన్నమాట, క్రయధనం అంటారు. యేసుక్రీస్తు ప్రభు అనేకులకు ప్రతిగా క్రయధనాన్ని అర్పించాడు. ఏంటి ఆ క్రయధనము? ఆయన రక్తము. ఏంటి ఆ క్రయధనము? సిలువ. ఏంటి ఆ క్రయధనము? సమర్పణ. ఏంటి ఆ క్రయధనము? సిలువ త్యాగము. ఆయన తన శరీరాన్ని మన నిమిత్తమై అర్పించాడు. మన నిమిత్తమై ఆయన గాయపరచబడుతూ వచ్చాడు. మన నిమిత్తమై నలుగొట్టబడుతూ వచ్చాడు. మన సమాధానమైన శిక్ష ఆయన మీద వేసుకుంటూ వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అని. హీ వాజ్ బ్రూయిడ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్, ద చాస్టైజ్మెంట్ ఆఫ్ అవర్ పీస్ వాజ్ అపాన్ హిమ్ అండ్ బై హిస్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్ అని ఇంగ్లీష్లో రాయబడి, యెషయా గ్రంథం 53:5-6 వచనంలో రాయబడుతుంది. క్రయధనంగా అర్పించాడు. రక్తాన్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చివరిలో కానీ స్వరక్తం, ఓన్ రక్తం ఇచ్చాడు అన్నమాట. యెషయా గ్రంథం 53:12లో ఆయన ప్రాణాన్ని దారపోసాడని రాయబడింది. ఓకే, ఇది ఎన్నోదండి? మూడోది కదా. ఫస్ట్ది ఏంటి? ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి. రెండవది సమృద్ధి జీవం ఇవ్వడానికి. మూడవది క్రయధనంగా పరిచర్య చేయడానికి, ఇవ్వడానికి వచ్చాడు. ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎవరు ప్రాణాన్ని ఇవ్వడానికి రారు, అందరు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. ఈయన రావడమే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పర్పస్ తన ప్రజలను వాడుకో. ఇంకా తర్వాత చూద్దాము. మనందరికి తెలుసు, చూడండి, హెబ్రీ 2:15 చూసాం కదా ఇంతక. హెబ్రీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, జస్ట్ అది కొంచెం దాని మీద విల్ ఫోకస్ ఆన్ దట్ లిటిల్ బిట్ అండ్ ఆఫ్టర్ దట్ విల్ మూవ్ ఫార్వర్డ్. హెబ్రీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, పేజ్ నెంబర్ 201. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరియం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో. ఇక్కడ పర్పస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటంటే పర్పస్ మరణ భయం చేత ఉన్న వాళ్ళందరినీ, సాతాను కింద దాసులుగా మరణం యొక్క బలము గలవాన్ని అంటే ఎవరిని? అపవాదిని మరణం ద్వారా జయించడానికి. ఎక్కడైతే పవర్ ఉందో ఆ పవర్తోనే జయించాడు. ముళ్ళుతోనే తీయాలంటారు కదా, మరణాన్ని మరణం ద్వారా జయించాడు అనమాట. అందుకే ఆ మరణం ద్వారా జయించడానికి ఆయన రక్త మాంసాలు
ఫ్లెష్ అండ్ బ్లడ్. హీ హ్యాస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉంటే ఇమోషన్స్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు మొత్తం చదవండి. ఆయన మన వంటి వాడే, మనలాగే శోధింపబడ్డాడు, మనలాగే రక్త మాంసాలు కలిగి ఉన్నాడు అని మీరు 13 ఎప్పుడైనా మీరు ఒక పత్రిక చదివినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 సిట్టింగ్లో చదవాలన్నమాట. గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, మొత్తం ఒకేసారి చదవాలి. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి డైలీ పోర్షన్ అని ఓన్లీ ఒక్క అధ్యాయం చదివి వదిలేస్తాం అన్నమాట. అప్పుడు ఏంటంటే కామన్ థ్రెడ్ మనకు కనిపించదు అనమాట. ఈ పత్రిక మొత్తంలో ఏముంది అనేది మొత్తం బర్డ్ ఐ వ్యూ అంటారు అనమాట. ఆ సమరీ మనకు తెలియదు అనమాట, సారాంశం తెలియదు. ఎందుకో మనం కొంచెం కొంచెం చదువుతాం అన్నమాట. అది చదవడం మంచిదే, అదంతా మంచి పద్ధతి. కానీ మొత్తం ఒకేసారి చదవాలన్నమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. టైం తీసుకున్నా పర్లేదు. కొన్నిసార్లు బోర్ కొడితే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు బోర్ కొడుతుంది, వాక్యం చెప్తారు, బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది, నేను ఏం చదివినా నాకు డ్రైగా అనిపిస్తుంది అని ప్రార్థన చేశాను. అప్పటి నుంచి మజా వస్తుంది అన్నమాట బైబిల్ చదవడం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన ఒక వాక్యం ఉంది కదా, ఏంటంటే నీ ధర్మశాస్త్రమైనదో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరువు అని రాయబడిందా. మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఫోన్లో కమ్యూనికేషన్ జరుగుతుంది కదా, ఫోన్లో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కమ్యూనికేషన్ జరుగుతుంది అన్నమాట. కొన్ని సీక్రెట్స్ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, డీకోడింగ్ అంటారన్నమాట. ఇప్పుడు నేను యాపిల్ అని పంపించాను అనుకోండి, ఇక్కడ వరకు చేరేటప్పుడు యాపిల్ అని చేరదన్నమాట. దాన్ని డీకోడ్ చేస్తా, ఏపీపీ మధ్యలో సున్నాలు పెట్టేస్తామట, అప్పుడు ఏఓఎల్ఈ అంటదన్నమాట. అప్పుడు మధ్యలో ఎవరైనా దొంగతనం చేసినప్పుడు వాడికి ఏమి అనిపిస్తుంది, ఏఓఎల్ఈ కనిపిస్తుంది అన్నమాట. యాపిల్ అని తెలియదు వాడికి, కానీ అవతల వ్యక్తికి మాత్రం పీ దగ్గర 0 పెట్టాడు అని తెలుస్తుంది అన్నమాట. ఇది ఒక మెథడాలజీ ఫాలో చేస్తారన్నమాట. ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో చేస్తారు. ఏంటి, డీకోడ్ చేయడం. యాపిల్ ఉందనుకోండి, యాపిల్ అని పంపించారన్నమాట. ఆ పీ బదులు ఏదో ఒక కోడ్ పెడతారన్నమాట. అది ఎవరికి అర్థం కాకుండా, ఎందుకు మధ్యలో దొంగలు చూస్తారు, వింటా ఉంటారు కమ్యూనికేషన్, వీళ్ళు ఏం సీక్రెట్ చెప్తున్నారు అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారన్నమాట. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, మార్చేస్తారన్నమాట. కోడ్ లాంగ్వేజ్ అంటారు. నక్సలైట్లు కానీ వీళ్ళందరూ ఇది ఫాలో అవుతారు. పోలీసులు కానీ, ఆర్మ్ ఫోర్సెస్ కానీ, నేవీ సీల్స్ కానీ, SAS కానీ, గరుడ్స్ కానీ, పారాట్రూపర్స్ కానీ, ఇవన్నీ మిలిటరీ వాడే టెక్నిక్స్. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇది కోడ్ చేశాడు అనమాట. ఇది నార్మల్గా చదివితే అర్థం కాదు. దేంతో కోడ్ చేశాడు, పరిశుద్ధాత్మతో ఆయన ముద్రించాడు అనమాట. అందుకే బయట వాళ్ళు చదివినప్పుడు ఏంటిది బూతు పుస్తకం అంటున్నారు, ఈ మధ్య ఏంటిది ఇలా ఉందేంటి అన్సైంటిఫిక్ అంటున్నారు. ఎందుకు, కోడ్ చేసి భద్రం చేయబడింది అనమాట. అది ఎవరు తీయాలి, దేవుడే విప్పాలి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే విప్పాలి. ఆయన విప్పితే అప్పుడు కొంచెం అర్థమవుతుంది అనమాట. చాక్లెట్ ఉంటుంది కదా 5 స్టార్, కవర్ తీయకుండా మీరు తినండి, ఎంతసేపు కొరికినా సరే మీకు రుచి తెలియదు. వేరేవాడేమో తింటా ఉంటాడు, బాగుంది అంటాడు 5 స్టార్. కానీ మనకి ఎందుకు రుచి తెలియట్లేదు, కవర్ తీయలేదు మనం. ఒకవేళ కవర్ తీయమని దేవుడిని అడగలమాట. అదే ఉంది కదా కీర్తన 1వ అధ్యాయంలో, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు కన్నులు తెరవబడితే అప్పుడు ఎన్లైటైన్మెంట్ జరుగుతుంది, అప్పుడు మజా వస్తుంది అన్నమాట. ఓకే, నేను కొంచెం ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మరణంతోనే ఆయన బలంగా జయించాడు. జీవితకాలం అంతయు అంటే లైఫ్ టైం మొత్తం మరణ భయం అన్నమాట. ఎప్పుడు చనిపోతామా, ఎప్పుడు యాక్సిడెంట్ అయిపోతుందో, ఎప్పుడు ఏమవుతుందో. ఒక పిల్లోడు చపాతీ తింటుంటే నోట్లో అడ్డుపడి చనిపోయాడు పిల్లోడు, చిన్న పిల్లోడు. ఎప్పుడు చనిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు భయం అన్నమాట. ఈ భయం వల్ల ఎప్పుడు గుప్పిట్లో ఉన్నమాట. మరణాన్ని ఆ యొక్క గుప్పిట్లో, ఆ యొక్క అపవాది యొక్క హస్తంలో, వాని అధికారం కింద ఉన్నమాట. వాళ్ళందరినీ, లోబడిన వాళ్ళని బయటికి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసములలో పాలేదు. ఎన్నోదండి, 4వది. ఫస్ట్ది తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి. 2వది సమృద్ధి అయిన జీవం కలిగించడానికి. 3వది ఏంటండి, క్రయధనం. అనేకులకు ప్రతిగా క్రయధనం పెట్టడానికి, ఇవ్వడానికి, పరిచయం చేయడానికి అని వచ్చాడు. 4వది మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి రక్త మాంసంలో పాలువాడాడు. 5వది చూద్దాము, యోహాను సువార్త 18వ అధ్యాయం. ఇది డైరెక్ట్ క్వశ్చన్, యేసు ప్రభువుని అడిగారు అసలు ఏంటి నువ్వు అని. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం, 37, 38 కలిసి ఉంటాయి, పేజ్ నెంబర్ 99. యోహాను సువార్త 18వ అధ్యాయం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, తర్వాత ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును
నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి? పిలాతు ఎవరు? రాజు, న్యాయవాది, అక్కడ తీర్పు తీరుస్తున్న వ్యక్తి, తీర్పరి. ఏమడిగాడు? నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి, అసలు నువ్వు రాజువేనా అన్నట్టు అడిగాడు అనమాట. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఎస్ ఐఎమ్ కింగ్, నేను రాజునే అని ఏమన్నాడు? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అనమాట. ట్రూత్ గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. తర్వాత ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను, సత్య సంబంధమైన ప్రతివాడు నాన్న. హీ కేమ్ టు ఎస్టాబ్లిష్ ట్రూత్ మాట, సత్యాన్ని స్థాపించడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నోటి మాటతో డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇక్కడ డొంక తిరుగుడు లేదు, ఈ వచనంలో డైరెక్ట్గా ఉంది. నేను దీని నిమిత్తమై పుట్టాను, దీని నిమిత్తమై నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు స్వయాన నోటితో పలికిన మాట, సత్యమును స్థాపించడానికి, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి. యోహాను 14:14 ఉంటుంది కదా, యేసు చెప్పను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనో పరలోకంలో. జీసస్ సెడ్, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్, నో వన్ షల్ ఎంటర్ ద ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ అని రాయబడి ఇంగ్లీష్లో. యేసు ప్రభువే సత్యము. ఇది నాన్న అసత్యంలో ఉంటే, అబద్ధంలో ఉంటే, భ్రమలో ఉంటే, మోసంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర సత్యం దొరుకుతుంది. ఆయనే సత్యము, ఆయనే మార్గము. సత్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆయనే సత్యం, ఆయన దగ్గర సత్యం దొరుకుతుంది. అసత్యం ఉండదు, అబద్ధం ఉండదు, మొహమాటం ఉండదు, స్వీట్ కోటింగ్ ఉండదు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే డైరెక్ట్ ఉన్నట్టు మాట్లాడతాడు, నిర్మోహమాటంగా మాట్లాడతాడని యోహాను సువార్తలో కూడా మనకు అనిపిస్తుంది. ఇది ఎన్నోదండి? 5. మళ్ళీ రిపీట్. ఫస్ట్ తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి. రెండోది సమృద్ధి అయిన జీవం కలిగించడానికి. మూడవది క్రయధనం పెట్టడానికి. నాలుగవది మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి, రక్త మాంసంలో పాల్గొడాడు. ఐదవది చూసినట్లయితే ఆయన సత్యాన్ని గురించి స్థాపించడానికి, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. 6వది చూద్దాము, చూడండి. 1 యోహాను 4:10. 1 John chapter 4:10. ఇవి మనందరికీ తెలిసిందే. యోహాన్ పత్రికలు మీరు చదివితే లవ్ లవ్ లవ్, ప్రేమ 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 అని కనిపిస్తుంది. 1 John 4:10, పేజ్ నెంబర్ 223. 1 John 4. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఇట్స్ నాట్ దట్ వీ లవ్ గాడ్, బట్ గాడ్ లవ్డ్ us and sent his son for the propitiation of our sins. మనం దేవుని ప్రేమించింది కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి తన కుమారుని పంపు. ఇందులో ప్రేమ ఉన్నది. లోకం యొక్క ప్రేమ కాదు, భౌతికమైన ప్రేమ కాదు. ఇప్పుడు మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ ఏంటంటే లవ్ కదా. బయట మీరు చూసినట్లయితే ఇదే కదా, లోకంలో ఉన్నది మొత్తం ఇదే. సినిమాలు అన్నీ ఇవే కదా, ఇదే ఉంటుందన్నమాట. బయట లోకం మొత్తం ఏంటంటే భౌతికమైన ప్రేమ. ఎక్కువగా మిస్కోటెడ్ వర్డ్ ఏంటంటే లవ్ అన్నమాట. దేవుడు చూపించే ప్రేమ దైవికమైన ప్రేమ అన్నమాట. ఎలాంటి ప్రేమ? మన పాపం నుంచి విడిపించడానికి తానే ప్రాయశ్చిత్తం చేశాడనమాట. తానే వచ్చి బలి అయిపోయాడు అనమాట. ప్రొపిషియేషన్ అనేది చాలా బలమైన వర్డ్ అనమాట, ప్రాయశ్చిత్తమైన. మనము ఆయన ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు అనమాట. మనం యోగ్యత లేదు, కానీ ఆయనే మనల్ని ఎన్నుకొని మనల్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనకి వాక్యం తెలుసు కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఇక్కడ మీరు నన్ను ప్రేమించలేదు, నేనే మిమ్మల్ని ప్రేమించాను అని రాయబడి అనమాట. ఎలా ప్రేమించడానికి కూడా దానికి కూడా ఒక సబ్స్టాండర్డ్ చేస్తున్నాడు, దాన్ని ఇంకా బలంగా చేస్తున్నాడు. ఎలాగా? మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి, ఆయనే ప్రాయశ్చిత్తంగా ఉండడానికి కుమారుని పంపాడు అనమాట. క్రిస్మస్ అంటే ఏంటంటే కుమారుడు పుట్టడం, యేసుక్రీస్తు ప్రభు పుట్టడాన్ని ఇట్లా ఒక పేరు పెట్టారనమాట. మనం భోజనం చేసినా పానం చేసినా ఆయన మహింపరచాలి అన్న ఇందాక చెప్పారు కదా భక్సింగ్ గారి సహవాసంలో. వర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనుషుల లోక ఆచారాలు అనమాట. ఇవన్నీ ఆ పద్ధతులని మనుషులు కల్పించినవి. ఇవన్నీ బయట అంతా లోక ఆచారాలను బట్టి అలా క్యాథలిక్స్లోంచి ప్రొటెస్టెంట్లోంచి అలా ఆచారాలు పుట్టుకొచ్చాయి. బయట ఎలా ఉంటుంది? మనుషులు కల్పించిన పద్ధతులే దైవ ఉపదేశాలు అని వాక్యం కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ పద్ధతులు, ఆచారాలు. లైఫ్ ఉండదన్నమాట వాటిలో. వాక్యంలో జీవం ఉంటుంది, వాక్యంలో సత్యం ఉంటుందన్నమాట, స్టాండర్డ్ ఉంటుందన్నమాట, లైఫ్ ఉంటుందన్నమాట. వాక్యమే సత్యం. ఓకే, ఇది ఎన్నోదండి?
ఆరోది కదా, ఆరోది ఏంటి? పాపములకు ప్రాయశ్చిత్తంగా ప్రేమ. ప్రేమ అంటే ఏంటో అసలు లోకానికి తెలియజేయడానికి ప్రేమకు నిర్వచనం ఏంటంటే దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటారు. దేవుడు ప్రేమమయుడు అంటారు. ఆయనే ప్రేమ మాట. ప్రేమకి నిర్వచనం ఏంటంటే ఆయనే ప్రేమ. దయకి నిర్వచనం ఏంటంటే ఆయన దయ. చెప్పాను కదా కొలసి 2:9 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో 100% ప్రేమ ఉంటుంది. మనుషులు ప్రేమించినట్టు కాదన్నమాట. మనుషులు పొట్టిగా ఉంటే ఒకలా ప్రేమిస్తారు, పొడుగుంటే ఒకలా ప్రేమిస్తారు, తెల్లగా ఉంటే ఒకలా ప్రేమిస్తారు, కొంచెం షేడ్ నల్లగా ఉంటే వేరేలా ప్రేమిస్తారు, పొట్ట ఉంటే ఒకలా ప్రేమిస్తారు, పొట్ట లేకపోతే ఫిట్గా ఉంటే వేరేలా ప్రేమిస్తారు, బట్టతల ఉంటే ఒకలా ప్రేమిస్తారు, బట్టతల లేకపోతే వేరేలా ప్రేమిస్తారు కదా. ఇదంతా మనుషులు. పొడుగు జడ ఉంటే ఒకలాగా ఉంటుంది, ఒకలాంటి విడ, తక్కువ జడ ఉంటే వేరేలా విలువ. ఇదంతా లోకం చెప్తున్నాను నేను. ఎలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను రిలేట్ చేసుకోవడానికి, అర్థం కావడానికి. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఎలా చూస్తారు, ఎలా విలువిస్తారు, వేరేగా ఉంటే వేరే. మంచి బట్టలు కట్టుకున్నారనుకోండి, ఇన్షర్ట్ వేసుకున్నారనుకోండి సార్ అని పిలుస్తారు. అదే మామూలు వస్త్రాలు వేసుకుంటే ఎలా చూస్తారు? నీచంగా, చులకనగా చూస్తారు. వ్యత్యాసం ఉంటుందన్నమాట. బేషరతుగా ప్రేమించారన్నమాట. షరతులు కలిగిన ప్రేమ ఈ లోకం యొక్క ప్రేమ. ఇది ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, అంతా ఫిజికల్ మెటీరియల్ చూసి నన్ను ప్రేమిస్తున్నారు అని మీరు అనుకుంటే అలా యేసుక్రీస్తు బేషరతుగా ప్రేమిస్తాడు అనమాట. ఆయన ప్రేమలో కల్మషం లేదు, ఆయన ప్రేమలో ఎటువంటి పార్షియాలిటీ లేదు, పక్షపాతం లేదు అన్నమాట. నల్ల వాళ్ళైనా, తెల్ల వాళ్ళైనా, ఆఫ్రికా వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ఈక్వల్గా ప్రేమిస్తాడు అనమాట ఆయన. అందుకే అందరికీ సూర్యుడు, అందుకే అందరి మీద వర్షం, అందుకే అందరినీ ఆశీర్వదిస్తున్నాడు అనమాట. అందుకే అందరి నిమిత్తం ఆయన ప్రాణం. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు అని రాయబడింది కదా. ప్రేమ అన్నమాట. ప్రేమ అంటే ఏంటో అసలు నిర్వచనం ఏంటి, ఆ స్టాండర్డ్ ఏంటి, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్స్ లవ్, ఎంత పీక్లో ఉంది ఆ ప్రేమ యొక్క స్టాండర్డ్, ప్రాయశ్చిత్తం చెల్లించడమాట. ఇది ఎన్నోదండి? 6వ, చివరిది మనం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 5 వర్స్. ఇది కొంచెం ఎక్కువ ధ్యానించాల్సి ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. దీనికే కొంచెం సపోర్ట్గా 1 కొరింథీ 15 కూడా మనం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైనను అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైనను ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడతారో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఒక మనిషిని పాపం వలన, అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. వన్ సైడ్ అది. ఒకరి అవిధేయత, ఒకరి పాపం చేయడం వల్ల, అవిధేయత వల్ల అనేకులు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది పాపులుగా చేయబడ్డారు, పాపులుగా పిలువబడ్డారు అన్నమాట. కానీ ఒక సైడ్, ఇంకో సైడ్ చూసినట్లయితే ఒక మనిషిని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఎవరు ఈ మనుషుడు మనందరికి తెలుసు, కానీ విల్ సీ రిఫరెన్స్. ఫస్ట్ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది విత్ నేమ్స్ మాట. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 20, 21, 22, 23. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తమ తమ వరుసలలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. ఇక్కడ 2 నేమ్స్ కనిపించాయి. ఒక నేమ్ ఏంటండి? ఆదాము. ఇంకో నేమ్ ఏంటండి? క్రీస్తు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18లో చూసాం ఏంటంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపంగా చేయబడ్డారు. ఎవరు ఆ మనుషుడు? ఆదాము. ఒకరి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు కదా. ఎవరు ఆ వ్యక్తి? క్రీస్తు.
ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుని ద్వారా మరణం వచ్చింది, అలాగే మనుషుల ద్వారా మృతుల పునరుద్ధానం కూడా కలిగింది. ఆదాము నందు అందరూ ఎలా మృతి పొందుతున్నారు, అలాగే ఒక సైడ్ మరణము, ఒక సైడ్ బ్రతికింపబడుట, ఒక సైడ్ అవిధేయత, ఒక సైడ్ విధేయత, ఒక సైడ్ అనేకులు పాపులుగా చేయబడ్డారు, ఒక సైడ్ అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే హీ కేమ్ టు రిస్టోర్ వాట్ వి లాస్ట్ ఇన్ ఆదమ్. ఆదాం ద్వారా మనం ఏం కోల్పోయామో అవన్నీ తిరిగి మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అనమాట. అవన్నీ ఏదైతే ఆదాం ఏం కోల్పోయాడు, ఆదాం దేవునితో సహవాసం కోల్పోయాడా, ఆదాం ఏదైనా వల్ల ప్రోత్సహించబడ్డా, యేసుక్రీస్తు ప్రభులో మనకి సహవాసం దొరికిందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు ఉంటుంది ఏంటంటే, దేవుడు వెలుగైన ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఇలా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన, అన్యోన్య సహవాసం, ఇంటిమేట్ రిలేషన్షిప్, అన్యోన్య ఫెలోషిప్, ఇంటిమేట్ ఫెలోషిప్ కలిగి ఉంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయడానికి రాయబడింది. అన్యోన్య సహవాసం ఎక్కడ దొరికింది? యేసుక్రీస్తులో. ఆదాం కోల్పోయిన సహవాసం ఇక్కడ దొరికిందా? తన కుమారుని సహవాసంలో మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని రాయబడి. యోబు 22:20లో ఆయనతో సహవాసం చేస్తే మనకి సమాధానం కలుగుతుంది అని రాయబడింది. సహవాసం కోల్పోయింది, దొరికింది ఇక్కడ. ఆదాము ఆశీర్వాదం కోల్పోయాడు, యేసుక్రీస్తు ప్రభులో మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన క్రీస్తు యేసునందు మనకి ప్రతి పరలోకమైన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు అని రాయబడింది. యాకోబు 1:15లో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి ఆయన ఆశీర్వాదాలు పుట్టమాట. ఆయనలో నుంచి మనకి ఆశీర్వాదం. ఏదైతే ఆదాం కోల్పోయాడో ఇక్కడ వచ్చిందా ఆదాము జీవాన్ని కోల్పోయాడు, మరణం వచ్చింది అక్కడ. రోమా 6:23లో మనం చూసినట్లయితే ఏంటంటే రోమా 6:23, ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇటర్నల్ లైఫ్ త్రూ జీసస్. యేసుక్రీస్తు ప్రభువులో కృపావరంగా అనుగ్రహించబడింది ఏంటి? నిత్య జీవం. ఆదాం కోల్పోయాడు, ఇక్కడ దొరికింది. ఆదాం ఇంకేం కోల్పోయాడండి? స్వేచ్ఛను కోల్పోయాడు. స్వేచ్ఛ లేదు. ఇంతకుముందు ఏది పడితే అది తినేటోడు. ఇప్పుడు ఆ తోటలో నుంచి బయటికి వేశారు, ఒక దూతని అడ్డంగా పెట్టారు, కట్గా జ్వాలను పెట్టారు, స్వేచ్ఛను కోల్పోయాడు. యేసుక్రీస్తు ప్రభులో మనకి స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. పాపంలో కట్టబడిన మనకు స్వేచ్ఛ ఎక్కడ కలిగింది? యేసుక్రీస్తు ప్రభులో. యోహాను సువార్త 8:32లో మనకు తెలుసు కదా, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయని రాయబడింది అనమాట. దేని నుంచి స్వాతంత్రము? పాపపు కట్టుబాట్ల నుంచి స్వాతంత్రం. దేని నుంచి స్వాతంత్రము? చెడు అలవాట్ల నుంచి, పాపపు తలంపుల నుంచి, బానిసత్వం నుంచి, వ్యసనాల నుంచి స్వాతంత్రం ఎక్కడ దొరికింది? యేసుక్రీస్తు ప్రభులో దొరికింది. ఆదాం ద్వారా స్వాతంత్రం, స్వేచ్ఛ కోల్పోయాం, పాపంలో కట్టబడితో వచ్చాం. హెబ్రీ 2:15లో చూసాం కదా, దాస్యంలో ఉన్నాం, దాసత్వంలో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభులో స్వేచ్ఛ, స్వాతంత్రము, విడుదల, విముక్తి కలిగిందా? కోల్పోయింది మనకి కలిగిందా? రిస్టోరేషన్ అయింది కదా, యేసుక్రీస్తు ప్రభులో మనకి రిస్టోరేషన్ అయింది అనమాట. ఓకే, ఇంకా ఏం కోల్పోతాం వచ్చాం? పరిశుద్ధత కోల్పోయాం కదా. ఆదాము పాపం చేశాడు, శపింపబడ్డాడు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు బాగుంటాయి. 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది పతనము, తర్వాత ఈ కర్స్, మరణము అన్నీ స్టార్ట్ అవుతాయి ఉంటాయి అన్నమాట. ఏం కోల్పోయాడు? ఏంటంటే అది ఆశీర్వాదం కాదు, పరిశుద్ధత కోల్పోయాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి కడిగి పవిత్రంగా చేయను. 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపము మనం ఒక్కడినేళ్ళ ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరుస్తాడని రాయబడింది. ఇఫ్ వి కన్ఫెస్ విత్ అవర్ మౌత్ హి ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ అన్క్లీన్నెస్ అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులో పరిశుద్ధత తిరిగి మనకి దొరికిందన్నమాట. ఆదాము నీతిని కోల్పోయాడు, యేసుక్రీస్తు ప్రభులో నీతిమత్వం దొరికిందన్నమాట. 7th రీజన్ ఏంటంటే ఏదైతే కోల్పోయామో తిరిగి అది మనకి ఇవ్వడానికి. ఒక పిల్లోడు ఒక బుట్టలో టమాటాలు తీసుకువెళ్తున్నాడు అనుకోండి, మధ్యలో టమాటాలు తీసుకుని పరిగెత్తి ఒక 20 టమాటాలు ఉన్నాయి. సడన్గా ఎవరో అవతల నుంచి వచ్చి బైకో సైకిల్లో గుద్దితే ఏమైతే బుట్ట పడిపోయింది, టమాటాలన్నీ పడిపోతాయి, బయటకి పడిపోతాయి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆ పడిపోయిన టమాటాలన్నీ మళ్ళీ బుట్టలో వేయడానికి, మళ్ళీ తీసుకొచ్చి ఆ బుట్టలో వేసి మళ్ళీ చేతిలో పెట్టడానికి వచ్చాడు అన్నమాట. అర్థమైందా? రిస్టోరేషన్ అంటే అది మాట. ఏదైతే కోల్ కింద పడిపోయిందో అది మొత్తం తిరిగి సమకూర్చి మళ్ళీ చేతిలో పెట్టాడు అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, ఎవరు టమాటాలనే కింద పడిపోయి ఉంటే ఆయన ఇస్తున్నాడు, నేను ఇస్తా, మొత్తం నీకు ఇస్తా, మొత్తం ఆశీర్వాదం ఇస్తా,
మొత్తం స్వేచ్ఛ ఇస్తా, పరిశుద్ధత ఇస్తా, నీతిమత్వం ఇస్తా, స్వేచ్ఛనిస్తా అని అంటున్నాడు. ఏం చేయాలి మనం? వాట్ వీ హ్యావ్ టు డూ? 2 calls. విల్ జస్ట్ సీ 2 calls అని క్లోజ్. ఫస్ట్ కాల్ ఏంటంటే, ఎవరైనా రక్షణ లేకుండా ఇంకా చర్చ్కి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించిన స్థితిలో ఉంటే, ప్రభా నా హృదయంలోనికి రండి. ఏం చేసేది ఏం లేదు, మనం పెద్ద వర్డ్స్ అవి ఏం అవసరం లేదు. నేను 3 things చెప్తాను, జస్ట్ బేసిక్ ఫర్ సాల్వేషన్. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే యేసు ప్రభు దేవుడు అని నమ్మాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అండ్ ఫస్ట్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, నేనే మార్గం, మరి ఎవరి వలనో రక్షణ కలగదు, ఈ నామంనే రక్షణ పొందవలని, కానీ ఆకాశం కింద మనిషిలో ఇవ్వండి మరి ఏ నామమున రక్షణ. యాక్ట్స్ 4:12, అపోస్తుల కార్యం 4:12. యేసు ప్రభువే దేవుడు అని నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు కన్ఫెస్ ఇట్ విత్ యువర్ మౌత్, ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నీ కోసం చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు అని నమ్మాలి. ఆయన మన కోసం హీ డైడ్, బరీడ్ అండ్ రిజరెక్టెడ్. మృతుల పునరుద్ధానం కూడా నమ్మాలి, అది చాలా ఇంపార్టెంట్. చనిపోయాడు అక్కడ వరకే కాదు, తిరిగి లేచాడు, మళ్ళీ మరణాన్ని జయించాడు, చాలా ఇంపార్టెంట్. ఇది నా యేసుక్రీస్తు ప్రభు నా నిమిత్తమై చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడని నమ్మాలి. మూడోది ఏంటంటే, యేసు ప్రభువా నీ రక్తంలో నా పాపములన్నింటినీ ఒప్పుకుంటున్నా, నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి. ఇది చిన్న ప్రార్థనే కావచ్చు, చిన్న విన్నపమే కావచ్చు. ఇది జస్ట్ చేస్తే, యథార్థంగా చేస్తే దేవుడు రక్షణ అనేది ఉచితం అన్నమాట. కృప ద్వారా రక్షింపబడ్డాం, విశ్వాసం త్రూ ఫెయిత్ విల్ గెట్ ది సాల్వేషన్ అన్నమాట. ఒకవేళ ఇది జరిగితే చిన్నది, ఈ డెసిషన్ వల్ల మీకు నిత్యత్వం వరకు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. నిత్యత్వం అంటే ఎన్ని సంవత్సరాలండి? మనిషి ఎంతకాలం జీవిస్తాడు? 60, 70, 80, మహా అంటే 100. నిత్యత్వం అంటే వందల సంవత్సరాలు. నిత్యత్వం అంటే వేల సంవత్సరాలు. నిత్యత్వం అంటే లక్షల సంవత్సరాలు. నిత్యత్వం అంటే కోట్ల సంవత్సరాలు. ఏ డిసిషన్ మీద బేస్ అయి ఉంటుంది? ఈ రక్షణ తీర్మానం మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ వరకు ఆలోచిస్తాం, ఓన్లీ నెక్స్ట్ 30 సంవత్సరాలు ఎలా జీవించాలి, ఈ లోకంలో ఏ బిల్డింగ్ కట్టుకోవాలి, నా స్థాయి ఎంత ఉంది, నాకు ఎంతమంది మర్యాద ఇస్తున్నారు, లేకపోతే నా స్టేటస్ ఏంటి సొసైటీలో, లేకపోతే నా ఉద్యోగం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా కార్ ఏంటి, నా బైక్ ఏంటి, నా ఇల్లు ఏంటి, వీటి గురించే మనమంతా ఫోకస్ డౌన్వర్డ్స్ అన్నమాట. కిందకే చూస్తాం అన్నమాట, పైకి చూడం, దూరం చూడాలంటే వేల సంవత్సరాలు చూడాలి. ఈ ఒక్క డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది నాన్న, దిస్ ఇస్ ఫస్ట్ కాల్. ఇంకా ఎవరైనా మందిరానికి రావడం వేరు, వాయిద్యాలు వాయించడం వేరు, పాటలు పాడడం వేరు, కానీ రక్షణ కలిగి ఉండడం డిఫరెంట్ అన్నమాట. దేవునితో కనెక్షన్ కలిగి ఉండడం డిఫరెంట్ అన్నమాట. అది వేరే స్థాయి. ఆ స్థాయిలోకి రావాలని ప్రభువు కోరుతున్నాడు. ఫస్ట్ కారణం. సెకండ్ కారణం ఏంటంటే, సెకండ్ పిలుపు ఏంటంటే, టునైట్ దిస్ ఆఫ్టర్నూన్ దేవుడు ఉద్దేశాలు చూసాం కదా, పర్పస్ చూసాం కదా. మనకు కూడా మన జీవితాల ద్వారా కూడా పర్పస్ ఏంటి, నేను ఎందుకు బతుకుతున్నా, ఎందుకు జీవిస్తున్నా, నేను ఎందుకు ఇన్ని బైబిల్ ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, పాటలు ఇచ్చాడు, మంచి సహవాసం ఇచ్చాడు, వాక్యంని బేస్ చేసుకున్న సహవాసం ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, సంఘ పెద్దలను ఇచ్చాడు, మందిరాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఒక పర్పస్. నీ జీవితం ద్వారా ఏదైనా ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. ప్రతి వ్యక్తి బతుకుతున్నాడంటే ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనం బతుకుతున్నప్పుడే తెలుసుకుని దానికి అనుగుణంగా జీవిస్తే అప్పుడు రిటర్న్ మనం చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుందా? మొదటి కొరింథీ 5:10 మనం చేసిన క్రియలు మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ప్రతివాడు తన దేహంతో జరిగించిన వాటి నిమిత్తమై ప్రతిఫలం పొందినట్లు ప్రతివాడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. నిలవబడినప్పుడు ఏం పని చేయకపోతే అంతా మన కుటుంబం కోసమే, అంతా డబ్బు సంపాదించడం కోసమే, అంతా మన ఈ 30-40 సంవత్సరాలు జీవించడానికి కష్టపడితే దీనివల్ల అసలు రిటర్న్ ఉండదు అన్నమాట, ఫలితమే ఉండదు. అక్కడికి వెళ్ళినప్పుడు సిగ్గుపడతాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చేతులు ఖాళీ ఉంటాయి. అందరూ హతసాక్షులై, అందరూ ఆత్మను సంపాదించి, అందరూ వాక్యాన్ని బోధించి, అందరూ శ్రమపడి, అందరూ సువార్త చేసి వాళ్ళు ఫలాలు పొందుతుంటే, ప్రతిఫలం పొందుతుంటే, మనము ఉద్యోగం కోసం కష్టం, మనము కుటుంబం కోసం, మనము వస్త్రాల కోసం, మనము ఈ లోకంలో ఉన్న పద్ధతుల కోసం, వీటి కోసం కష్టపడితే మనకి ప్రతిఫలం ఏముండదు అనమాట. ఇది ఎప్పుడు భూలోకంలో మనకి ఇంకా గొంతులో ఊపిరుండగానే, మనకి ఇంకా కళ్ళు చూస్తుండగానే, చేతులు పనిచేస్తుండగానే, మనలో జీవం ఇంకా ఉండగానే, మనకి అర్థమవుతుండగానే ఈ డెసిషన్ తీసుకోవాలన్నమాట. రక్షింపబడిన ఒక 3-4-5 సంవత్సరాలకి మీకు ఉద్దేశం ఏంటనేది కొంచెం తెలుస్తుంది అన్నమాట. స్టార్టింగ్లో కొంచెం గజిబిజిగా ఉంటుంది, అసలు నేను ఎందుకు రక్షింపబడ్డాను, నా పని ఏంటి, నా ఉద్దేశం ఏంటి అనేది తెలియదు. కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు షంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత పెద్దల ద్వారా, సేవకుల ద్వారా, అవకాశాల ద్వారా తెలుస్తుంది అన్నమాట. నేను దేనికి బతుకుతున్నా, నువ్వు దేనికి బతుకుతున్నావు,
అది పాటలు పాడటమా, లేకపోతే వాయిద్యాలు వాయించడమా, లేకపోతే సువార్త చేయడమా, మందిరంలో పని చేయడమా, వంటలు వండడమా, ఆ స్పెసిఫికేషన్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు. అందరు ఇంపార్టెంట్, ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఉద్దేశం ఏంటో ఇది నాన్న మీరు తెలుసుకున్నారా? నీ యొక్క ఉద్దేశం ఎందుకు జీవిస్తున్నావు అనేది నీకు తెలుసా? అది తెలిస్తేనే జీవితం యొక్క విలువ, పరమార్థం సార్థకం అవుతుంది. అది తెలియకపోతే టైం వేస్ట్ మాట, ఇదంతా టైం పాస్. దీనివల్ల ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? నిత్యత్వంలో పడుతుంది. ఆయన ముందు నిలబడినప్పుడు హెబ్రీ 4:12 దేవుని వాక్యం సజీవం కలిగిందే, బలం కలిగిందే, ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణములను, కీళ్లను, మూలుగులను విభజించమట్టుకు దూర్చు, హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను శోధిస్తుందని రాయబడింది. దాని కింద ఏమని రాయబడింది? మనం ఏ దేవునికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవునికి ఏది మరుగు లేక సమస్తము తేటగా ఉందన్నమాట. ఏ దేవునికి లెక్క? మీ పిల్లోడికి 20 రూపాయలు ఇచ్చి టమాటాలు తీసుకురా, గుడ్లు తీసుకురా అని పంపించారనుకోండి. వచ్చిన తర్వాత మీరు ఎంత అయిందో ఖర్చు, టమాటాలకి ఎంత అయింది, గుడ్లకి ఎంత అయింది అడుగుతారా? అడగరా? అడుగుతారు. దేవుడు మనల్ని లోకానికి పంపించాడు, ఒక లైఫ్ స్పాన్ ఇచ్చాడు. 60 సంవత్సరాలు అయిపోతుందేమో తెలియదు, 30 సంవత్సరాలు చనిపోతేమో తెలియదు. ఇది అయిపోయిన తర్వాత నీకు ఇంత ఇచ్చారా, ఏం చేసావు? లెక్క అడుగుతాడా? అడగరా? అడుగుతాడు. ఆ లెక్క చేయాలంటే మన పర్పస్ తెలియదు. అది సెకండ్ కాల్ అన్నమాట. ఒకవేళ తెలియకపోతే ఇది నాన్న ప్రార్థన చేయండి. ప్రభు నేను ఎందుకు పుట్టా, నేను ఎందుకు బ్రతుకుతున్నా, ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు 7 అంతల ఉద్దేశాలు చూసావు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని దాని 7 purposes we have seen. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? అది నీకే చెప్తాడు దేవుడు. నీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఆయనతో కనెక్షన్ కలిగి, ఆయనతో ప్రార్థన చేస్తూ ఉంటాయి, ఆయనతో సహవాసం కలిగి ఉంటాయి. ఈ ఉద్దేశాన్ని చాలా భక్సింగ్ గారు ఆ ఉద్దేశం తెలుసుకున్నారు. బిల్లీ గ్రేమ్ గారు ఆ ఉద్దేశం తెలుసుకున్నారు. వాచ్మెన్ నీ గారు ఆ ఉద్దేశం తెలుసుకున్నారు. లియోనార్డో డావించి గారు ఆ ఉద్దేశం తెలుసుకున్నారు. ఆ ఉద్దేశం తెలుసుకుంటే సంతోషం ఉంటుందన్నమాట, ఆనందం ఉంటుంది. ఎప్పుడు మన వల్ల వేరే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఆ ఉద్దేశం తెలుసుకోలేదనుకోండి, మనం అట్లా కష్టపడుతూ ఉంటాం. జేబులో డబ్బులు వేసినట్టు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కష్టపడతాం, వ్యర్థమైపోతుంది. లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు. ఇదంతా మాట. ఓకే, 2 calls. ఫస్ట్, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభుని తమ స్వంత రక్షణగా స్వీకరించలేదో వాళ్ళు ప్రభువా నా హృదయంలోకి రండి అని ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన, పెద్ద ఏం చేయడం అవసరం లేదు. సూక్ష్మంలో మోక్షం దొరుకుతుందన్నమాట. మన జీవితంలో ఆయన రూపంలో మారుస్తాడు. ఇది జరిగిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. దీని తర్వాత వాక్యం ద్వారా కడతాడు, ప్రార్థన ద్వారా కడతాడు, సహవాసం ద్వారా కడతాడు, వరాలు ఇస్తాడు, ఆత్మ సంబంధమైన తలాంతులు ఇస్తాడు. తర్వాత ఆయన స్వరూపంలోకి మార్చడానికి శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, వ్యతిరేకతల గుండా, సహోదరులు ద్వేషిస్తారు మనల్ని. ఇలా ఈ ప్రాసెస్ గుండా తీసుకుని వెళ్తాడు. చివరికి సంపూర్ణతలోనికి, చివరికి మనకి ఇచ్చిన పని మనం పూర్తి చేసే ఆ ఉద్దేశంలోనికి తీసుకువెళ్తాడు అనమాట. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇది తెలియకపోతే ఎంతకాలం క్రైస్తవులైనా, ఎంతకాలం రక్షింపబడి ఉన్నా సరే వ్యర్థం అన్నమాట, వ్యర్థం. ఈ లోకం కోసం మనం కష్టపడితే ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్, వ్యానిటీ అన్నమాట. ప్రసంగి చూడండి, మొత్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఈ సూర్యుడికి ఉన్నదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ప్రసంగి చదవండి. ఈ 2 calls అన్నమాట. సో మోకరించండి, ప్రార్థన చేస్తున్నాడు. సో దిస్ 2 calls. ఒకవేళ ఇంకా పర్పస్ తెలియకపోతే ప్రభా నీ ఉద్దేశం ఏంటో నేను తెలుసుకుంటా, దాని ప్రకారం నేను జీవిస్తా, ఇది నాకు బయలుపరచు. అంతా ఒక్కసారి అలా చెప్పాడు దేవుడు. కొంచెం గ్రాడ్యువల్గా, మెల్లిమెల్లిగా తెలుస్తుందన్నమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, లేకపోతే కొంచెం షంటింగ్ ఉండొచ్చు, కానీ కొన్ని రోజులకి అప్పుడు మనకి తెలుస్తుంది. ఓకే, అది ఫస్ట్ కాల్. సెకండ్ కాల్ అది. ఫస్ట్ కాల్ ఏంటంటే, ఇంకా యవనస్తులు ఉన్నారు ఇక్కడ. మీరు రక్షణ పొందారో రక్షింపడలేదో నాకు తెలియదు. మీరు బాప్తిసం తీసుకున్నారో బాప్తిసం తీసుకోలేదో నాకు తెలియదు. మీరు చర్చ్కి వచ్చి జస్ట్ ఉంచి వెళ్ళిపోతున్నారేమో, యాక్టింగ్ చేస్తున్నారేమో లైఫ్లో. ఐ డోంట్ నో మీరు రియల్గా మీ లైఫ్లో ఎలా ఉన్నారు, దేవునితో కనెక్షన్ ఉందా లేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ చనిపోతే, ఇప్పుడు కనుక రక్షణ పొందకుండా చనిపోతే ఇటర్నిటీ హెల్ ఫైర్ ఉంటున్నాడు. నేను ఈ దినాన్ని ఇక్కడ వచ్చాను. నిన్నటి దినం రాత్రి 9:30కి ఒక కాల్ వచ్చింది. మా డాడీకి ఒక అక్క ఒక బావగారు కాల్ చేశారు, చనిపోయింది. 7-8 years అయింది. నేను నైట్ 9:30కి ఒక కాల్ వచ్చింది. అక్క వాళ్ళ వైఫ్ని ఏమంటారు, మా డాడీకి బావగారు అవుతారు, నాకేమవుతారు, నాకు మామ అవుతారా. ఆయన చనిపోయాడు 9:30కి. నేను ప్రిపేర్ అవుతున్నా, మెసేజ్ వినయభూషణ్ కాల్ చేశారు ఇక్కడ రావాలి. సో ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఫ్యూనరల్లో ఉంది ఊర్లో. నేను పరిచయం కోసం ఇక్కడికి వచ్చాను. ఎందుకు చెప్తున్నా అంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన, నమ్మని వానికి శిక్షా విధి. అందుకే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఒక్కసారి అయిపోయిందంటే ఇంక అంతే. ఇంకేం ఉండదు, చేయడానికి ఉండదు, వెనక్కి రావడానికి ఉండదు, ఆయన కోసం కష్టపడడానికి ఉండదు, ఆయన కోసం సువార్త చేయడానికి ఉండదు, బైబిల్ చదవడానికి ఉండదు.
ఏముండదు అనమాట. ప్రతిఫలం ఏమి ఎంటీ, ఇంకా యుల్ బి షేమ్లెస్ అనమాట. షేమ్ ఎదుర్కోవాలి ఆయన ముందు ఉన్నప్పుడు. ఇదంతా 100 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటారు? మనం పడే కష్టం ఏమి, ఇక్కడ పడే కష్టం 100 సంవత్సరాల తర్వాత ఉండదు. ఇదంతా ఇప్పుడే, తక్కువ లైఫ్ టైం. ఇది కౌంట్ డౌన్ అనమాట. 30 సంవత్సరాలు నీకు ఇచ్చారనుకోండి, ఆ 30 సంవత్సరాలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఇటర్నిటీ కోసం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ లోకం మనల్ని చూస్తుంది, వెర్రోలా చూస్తుంది, నీచంగా చూస్తుంది, చులకని చూస్తుంది. కానీ వీఆర్ యాక్చువల్లీ స్మార్ట్. వాళ్ళు తర్వాత సిగ్గుపడతారు, మనము హెచ్చింపబడతాం, మనం కిరీటాలు పొందుతాం, మనం ప్రతిఫలం పొందుతాం. దీస్ ఆర్ ద 2 calls దట్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ టు గివ్. సో ఇది నా మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఆ విధంగా రక్షణ తీర్మానం లేకపోతే రక్షణ తీర్మానం చేసుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం. నా నిమిత్తమై కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబం నిమిత్తమై కూడా ప్రార్థన చేయండి. వాళ్ళు కార్లో వెళ్ళాలో రిటర్న్లో రావాలి, ప్రయాణం నిమిత్తమై కూడా ప్రార్థించండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.